హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఒక హాఫ్ పట్టు క్లాత్ అన్నమాట. టాప్ డిజైన్ చేసుకుందామని తీసుకున్నాను. చాలా బాగుంది క్లాత్ అయితే. ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ ఉంది. పన్నా కొంచెం తక్కువగానే ఉంది. చూసేద్దాం పదండి కుర్తీ ఎలా టర్న్ అవుట్ అవుతుందో. కటింగ్ ప్రాసెస్ చూసేద్దామా ఇప్పుడు. నాకు ఫ్యాబ్రిక్ సేమ్ ఎగ్జాక్ట్ కలర్ లైనింగ్ దొరకలేదు, సో నేను ఈ కలర్కి వెళ్ళిపోయాను అనమాట. ఇది వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ కాబట్టి పర్వాలేదు, నేను స్లీవ్స్కి లైనింగ్ అటాచ్ చేయడం లేదు. ఈ 2 మీటర్స్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకుని పైన ఇలా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇందాక చూసారు కదా, అలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ విడ్త్ కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. క్లాత్ నీట్గా సర్దుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ మీ ఇష్టం, మీ మెజర్మెంట్స్ ప్రకారం మీకు ఎంత అయితే పెట్టుకుంటారో అంత పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ మాత్రం పెట్టుకుంటా ఉన్నాను. నాకు నెక్ అంత డీప్ అవసరం లేదనుకున్నాను, రౌండ్ నెక్కే పెడుతున్నాను. నెక్కి ఏం డిజైన్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నేను ఈ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఎంబ్రాయిడింగ్ చేద్దామని అనుకుంటాను. ఇక్కడ ఇలా షోల్డర్ డౌన్ కి 6 and 5.5 ఇంచ్ మార్క్ చేసుకుని, ఇలా చెస్ట్ లూజ్ 9.5 వచ్చింది కాబట్టి మార్క్ చేసుకుంటా ఉన్నాను. ఇలా మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈవెన్ గా ఉందా లేదా అని చూసుకుంటా ఉన్నాను లైన్. ఈ కార్నర్ లో ఇలా 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఈ కర్వ్ స్కేల్తో కర్వ్ తీసుకోవాలి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మన షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ వచ్చిన దాని ప్రకారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ మీద టేప్ ఇలా వర్టికల్గా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 19 ఇంచెస్ దగ్గర ఒక మార్కు ఇలా అడ్డంగా ఇలా తీసుకోవాలి. ఈ 13 ఇంచెస్ దగ్గర వచ్చి వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో అంత వేస్ట్ మెజర్మెంట్ ఇప్పుడు 35 వచ్చింది అనుకోని by4 చేసుకోవాలి. తర్వాత ఎంత వస్తుందో ఆ by4 చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో అంత అక్కడ మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు హిప్ లూజ్ చూసుకుంటా ఉన్నాను. హిప్ లూజ్ నాకు ఇక్కడ 10 వచ్చింది. ఇప్పుడు వేస్ట్ దగ్గర అండ్ అలాగే చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ తీసుకున్నాం కదా, ఖర్చు తీసుకున్నాం ఎక్స్ట్రాగా. హిప్ దగ్గర మాత్రం అంత అవసరం లేదు, 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకునేసిన తర్వాత ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలి. ఆ హిప్ దగ్గర 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అండ్ చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచెస్, వేస్ట్ దగ్గర నడుము లూజ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఖర్చు. ఇప్పుడు లెంత్ చూసుకుని కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని కట్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయి, ఇది కట్ చేసేస్తా ఉన్నా. ఇది కట్ చేసిన తర్వాత హిప్ మెజర్మెంట్ ఇంకొకసారి చూసుకుంటా ఉన్నాను. హిప్ మెజర్మెంట్ నడుం లూజ్ ఎంతైతే వచ్చిందో కింద కూడా సేమ్ అదే లెంత్లో తీసుకుంటా ఉన్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా కూడా తీసుకోవచ్చు, కాకపోతే చాలామంది ఇలా స్ట్రైట్గానే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలానే, నాకు కూడా ఇలా స్ట్రైట్గా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఇలానే స్ట్రైట్గా తీసుకునేసాను. ఒకవేళ మీకు ఏమన్నా ఒకవేళ ఎక్స్ట్రాగా కావాలంటే మీరు ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్లిట్ చేసుకోవాలి. ఆ స్లిట్స్ దగ్గర ముడతలు వస్తాయి అన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కింద ఎంతైతే తీసుకున్నానో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుని ఇలా మార్క్ చేసుకుని లైన్ వేసేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ అంతా మార్కింగ్ అయిపోయి కట్ చేసుకునేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఇలా సేమ్ హిప్ లూజ్ నుండి కింద బాటమ్ లెంత్లో వరకు 1 ఇంచే ఉండాలన్నమాట. ఈ లైనింగ్ ఒక 4-5 ఇంచెస్ తక్కువే ఉంది. లైనింగ్ తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో లెంత్ కొంచెం పెంచుకుంటానన్నమాట. ఇక్కడ 38 వచ్చింది అంతే లైనింగ్లో లెంత్. నాకు మొత్తం 43 ఇంచెస్ కావాలి లెంత్. ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా, దీని చుట్టూ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో దాని చుట్టూ కట్ చేసేసుకుంటా ఉన్నాను ఇలాగా.
ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్ దగ్గర, అలాగే ఈ నెక్ దగ్గర ముందర వైపు ఒక్కొక్క చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఎక్కడైనా హెచ్చు తగ్గులు వచ్చినా అలాంటప్పుడు, ఒకవేళ నెక్ డ్రా చేసుకోవాలనుకున్నా అలాంటప్పుడు. ఇక్కడ చూడండి, నేను నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి, లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా సైడ్కి ఈ షోల్డర్ దగ్గర ఒకసారి ఇలా లోపలికి లోతుగా 1/2 ఇంచ్ మాత్రం చాలు. ఇలా డ్రా చేసుకుని స్కేల్ పెట్టుకొని ఇంకొకసారి చూసుకుంటా ఉన్నాను. స్కేల్ పెట్టిన తర్వాత కూడా కరెక్ట్గానే నేను తీసింది మెజర్మెంట్ కరెక్ట్గానే వచ్చింది లోతు, దాన్ని కూడా కట్ చేసేసుకుంటా ఉన్నాను ఇలాగా. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న లైనింగ్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకునేయాలన్నమాట. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటా ఉన్నాను. పన్నా కొంచెం తక్కువ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఫుల్ స్లీవ్స్ కోసం రావట్లేదు ఎటు చూసినా, అందుకని నేను ఇలా ఫోల్డ్ చేసుకుని, ఫుల్ స్లీవ్స్ అంటే 3/4 అనుకున్నాను నేను ఫస్ట్ స్లీవ్స్. నాకు అంత ఇక్కడ సరిపోవట్లేదు, ఎలా చూసుకున్నా కట్ చేసేస్తే ఫుల్ స్లీవ్స్కి రావడం లేదనమాట 3/4కి. అందుకని, కాకపోతే విడ్త్ తక్కువ ఉంటుంది, లెంత్ కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పఫ్ స్లీవ్స్కి వెళ్ళిపోయాను అనమాట. అది స్టిచ్చింగ్ ప్రాసెస్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్లో లెంత్ కొంచెం తక్కువ ఉంది కదా, ఇక్కడ నాకు ఎంత కావాలి అని ఖర్చుతో పాటు పైన 1/2 ఇంచ్, కింద ఒక 1.5 ఇంచ్, మొత్తం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. నా కుర్తీ టోటల్ లెంత్ వచ్చేసి 44 అనమాట. ఇక్కడ 44 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ప్లేస్ చేసుకుని, ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీదకి ఇలా ప్లేస్ చేసుకుని, దీని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని కట్ చేసేస్తా ఉన్నాను. ఈ కుర్తీకి బాడీ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అయితే మిగిలింది. ఇది 4 ఫోల్డ్స్ మీద ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మన స్లీవ్స్కి ఎంతైతే సరిపోతుందో అలా ఇమాజినేట్ చేసుకుంటూ అలా వేసుకోండి, ఎంతైతే అవసరం అవుతుందో అంతా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని, ఈ బాడీ పార్ట్ని తీసుకుని స్లీవ్స్ని ఇలా కొలుచుకోవాలన్నమాట ఎంత వచ్చింది అని. నాకు ఇక్కడ 10 వరకు వచ్చిందండి. నేను ఇక్కడ విడ్త్ 10 ఇంచెస్ ఉందా లేదా అనేసి చూసుకుంటా ఉన్నాను అనమాట. అండ్ విడ్త్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ ఉంది. అండ్ దానికన్నా ఒక 4 ఇంచెస్ నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పఫ్ స్లీవ్స్ అనుకున్నాను కదా, అందుకు. ఫస్ట్ 4 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకున్నాను, దాని తర్వాత 10 ఇంచెస్కి ఇలా ఇంకొక మార్క్ చేసుకున్నాను. దీన్ని రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. పైన ఒక 1.5 ఇంచ్ ఇలా వదిలేసుకుని డ్రా చేసుకోండి. ఎందుకంటే పఫ్ పెట్టినప్పుడు స్లీవ్స్కి కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది అనమాట, పఫ్ పెట్టినట్లు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఈ 4 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఈ పక్క లాస్ట్లో ఒక 3 ఇంచెస్కి డౌన్ సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి, హ్యాండ్స్ డౌన్. ఇక్కడ నుండి మళ్ళీ లోపల వైపుకి 2 ఇంచెస్, మనం డ్రెస్లో బాడీ పార్ట్లో ఎంతైతే ఖర్చు తీసుకున్నామో 2.5 తీసుకుంటే 2.5, 3 ఇంచెస్ తీసుకుంటే 3. నేను ఇక్కడ 2 తీసుకున్నాను కాబట్టి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఈ 4 ఇంచెస్ దగ్గర ఆ 4 ఇంచెస్ వదిలేసి ఆ 4 ఇంచెస్ తర్వాత నుండి ఇలా మెజర్ తీసుకోవాలన్నమాట. స్లీవ్స్ విడ్త్ వచ్చేసి అక్కడ వచ్చే స్లీవ్స్ విడ్త్ 5.5 వచ్చింది. 5.5కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని 7.5 తీసుకున్నాను అనమాట. అక్కడ థ్రెడ్స్ లాస్ట్లో థ్రెడ్స్ ఉంటాయి కదా, వీవింగ్ థ్రెడ్స్, అవన్నీ హెచ్చు తగ్గులుగా ఉంటే అవన్నీ కట్ చేసేసాను. ఇది 4 ఫోల్డ్స్ పైన ఉంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్. 2 వైపులా స్లీవ్స్కి ఇది సరిపోతుందన్నమాట. ఈ కింద హెచ్చు తగ్గులు ఏమీ ఉండకుండా కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందన్నమాట.
సో మార్కింగ్స్ అయిపోయింది స్లీవ్స్కి, పఫ్ స్లీవ్స్కి. ఈ పైన 1.5 ఇంచ్ వదులుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్ దగ్గర నుండి ఇలా ఆ పైన వరకు, ఆ కార్నర్ వరకు ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇలా ఇవి ఫస్ట్లో బిగినర్స్కి కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత ఈజీ ఉంటుంది. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గరే చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నీ మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. అండ్ కుట్టేటప్పుడు మళ్ళీ టేప్ పెట్టి మెజర్మెంట్ తీసుకుని అంత పని ఉండదన్నమాట, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది వచ్చేసి పఫ్ స్లీవ్స్కి కింద పట్టీ వేస్తాం కదా, అది కూడా పట్టీ కొంచెం సన్నగా కాకుండా కొంచెం పెద్దగానే వేయాలనుకుంటున్నాను. ఇంకొంచెం మిగిలింది ఇది కదా క్లాత్, దాన్ని తీసుకుని ఇలా హెచ్చు తక్కువ లేకుండా కట్ చేసేసుకున్నాను అనమాట, కింద ఉన్న థ్రెడ్స్ అన్ని. అండ్ దాన్ని అటుపక్క 4 ఇంచెస్ ఉంది కదా, ఆ 4 ఇంచెస్ని వదిలేసి నెక్స్ట్ ఎంత వచ్చింది మనకి కింద విడ్త్ దగ్గర 7.5 ఇంచెస్ వచ్చింది కదా, దీన్ని అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. నేను దీన్ని 4.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్, లెంత్ 7.5 ఉంది. 4 ఫోల్డ్స్ మీద నేను ఇది చెప్తా ఉండేది, 4 ఫోల్డ్స్ మీదనే నేను ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట స్లీవ్స్కి పట్టీ కోసం. ఇలా వస్తుంది. ఇక్కడ ముందర వైపు ఆ 4 ఇంచెస్ ప్లీట్స్లోకి వెళ్ళిపోతాయి బఫ్కి. అండ్ మిగిలిన క్లాత్ అంతా ఈ కుర్తీ మీద నేను ఎంబ్రాయిడింగ్ వేయాలి అని అనుకున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ ఫోటోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటి డిజైన్ కోసం ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటాను అనమాట. ఈ డిజైన్ అనేది మిడిల్లో రావాలి కాబట్టి పైన నుండి కిందకి అంటే 10 పైన నుండి 11 ఇంచెస్కి నేను ఇలా ఒక మార్క్ అనేది చేసుకున్నాను అనమాట. మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకుని ఇలా తీసుకున్నాను అనమాట ఆ ఫ్యాబ్రిక్ని. నా దగ్గర సర్కిల్ షేప్ లేదు కాబట్టి ఒక వెడ్డింగ్ కార్డ్ని నేను ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ 11 ఇంచెస్ దగ్గర ఇది డ్రా చేయాలన్నమాట. సర్కిల్ షేప్ని ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా నీట్గా సర్కిల్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఆ సర్కిల్ షేప్ని ఒక 1 ఇంచ్ అలా కొంచెం పైకి తీసుకుని ఆ సర్కిల్ మీదనే ఒక 1 ఇంచ్ పైకి ఇలా తీసుకుని ఇంకొకసారి సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఎంబ్రాయిడింగ్ వేయడం కోసం ఇందాక హాఫ్ మూన్ షేప్లో డ్రా చేసుకున్నాను కదా, ఆ హాఫ్ మూన్ షేప్ని ఇలా ఒకసారి మిషన్ పైనే ట్రై చేద్దాము అని ఇలా ట్రై చేశాను. ఈ 3 బాబిన్స్కి 2 బాబిన్స్కి వచ్చేసి ఒకే కలర్ థ్రెడ్ వేశాను, ఇంకొక బాబిన్కి మాత్రం ఆ షేడ్లోనే కొంచెం లైన్లో ఇక్కడ ఒక స్క్రూ లాగా ఉంటుంది కదా, దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. అది ఎందుకు ఉంటుందంటే ఆ పైన నుండి వచ్చే థ్రెడ్ టైట్గా వస్తుందా లూజ్గా వస్తుందా అని సెట్ చేసుకునేది అక్కడే కదా, అందుకని నేను ఇప్పుడు దాన్ని కొంచెం లూజ్ చేసుకున్నాను. అలాగే ఈ 3 థ్రెడ్స్ని నీడిల్లోకి ఎక్కించేస్తున్నాను అనమాట. ఇలా ఎక్కించేసేసుకోవాలి నీడిల్లోకి. ఫస్ట్లో కొంచెం కష్టం అవుతుంది, ఓపిక్గా ట్రై చేస్తే వచ్చేస్తుంది, మరి అంత టైం ఏం పట్టదు. ఒక 2-3 టైమ్స్ ట్రై చేయాలన్నమాట. ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను కుట్లు ఎలా పడతాయా అని. పైనుండి ఆ 3 థ్రెడ్స్ కొంచెం టైట్గానే వస్తున్నట్టున్నాయి, అందుకే ఈ క్లాత్ ఇలా ముడుచుకునేసింది. ఇంకొంచెం లూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకొకసారి ఇలా ట్రై చేస్తే బాగానే వస్తుంది. కాకపోతే క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి ట్రై చేయడం అంటే భయం వేస్తుంది, అయినా ఏదైతే అది అయింది అని నేను ట్రై చేశాను. ఫస్ట్ ఇలా ఒక పేపర్ పెట్టుకున్నాను. ఇందాక డ్రా చేసింది మీకు సరిగ్గా కనిపించలేదు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. హాఫ్ సర్కిల్ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ కింద ఇలా పేపర్ పెట్టుకోవాలి. ఆ డిజైన్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు పేపర్ని ఇలా పెట్టుకున్నాను. అండ్ అలాగే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం లెంత్ విడ్త్ అది ఎక్కువ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆ డిజైన్ స్టిచ్ చేయాలంటే డిజైన్ ఎటు తిరిగిందో మనం ఫ్యాబ్రిక్ని అటు తిప్పాలి కదా, అలా తిప్పేటప్పుడు మొత్తం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను ఇలా స్క్వేర్ షేప్లో ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటా ఉన్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ డిజైన్ పైనే స్టిచెస్ అనేది వేస్తూ ఉన్నాను. ఇలా వేస్తున్నాను.
మొత్తం ఇలా ఒక్కొక్క లైన్ పైన ఒక 4 టైమ్స్ అలా స్టిచ్ వేశాను. స్టిచ్చింగ్ అలా వేసేటప్పటికి మొత్తం తల ప్రాణం తోక్కొచ్చింది. రైట్ హ్యాండ్ అయితే ఎక్కువ పెయిన్ వచ్చేసింది. అండ్ అలాగే డిజైన్ పైనే కుట్టు పడతా ఉందా లేదా అని ఒకే చూపుతో అలా చూస్తూ ఉండేసరికి తలనొప్పి వచ్చింది. కళ్ళంతా ఒక రకంగా అయిపోయినాయి అన్నమాట. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా కొంచెం సేపు అయితే అలానే వేసేసాను. ఆ డిజైన్ పైన ఇలా వేసేసుకోవాలి. బట్ చూడ్డానికి మాత్రం బాగా వచ్చింది. ఇంకా అంతే. ఈ చుట్టూ మాత్రం నేను స్టిచ్ చేశాను. చుట్టూ దాని తర్వాత ఒక 3-4 ఫ్లవర్స్ అలా స్టిచ్ చేశాను అంతే. ఫుల్ హ్యాండ్ పెయిన్ వచ్చేసింది. ఇంక అంతే, ఓపిక నశించిపోయి స్టిచ్చింగ్ చేయలేదన్నమాట. తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడింగే వేసేసాను. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వేసేది ఇందులో చూపించడం లేదు. ఆ క్లిప్ మిస్ అయింది వీడియో. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కోసం. నేను దీనిపైన వేసిన ఈ డిజైన్ కోసం ఇంకా దీని తర్వాత కనిపిస్తుంది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్. ఇలా వేసాను అనమాట స్టిచ్చెస్. ఇలానే ఆ ఒక్కొక్క లైన్ పైన 4 స్టిచ్చెస్ అలా వేసాను. ఈ కార్నర్ నుండి ఆ కార్నర్కి ఒకసారి, మళ్ళీ ఆ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఒకసారి ఇలా వేసాను అనమాట. హాఫ్ మూన్కి పైన కింద ఇలా చిన్నగా ఫ్లవర్స్ అయితే డిజైన్ ఇచ్చాను. అండ్ ఇలా హ్యాండ్తో, ఇది పెడల్ మిషన్ కాబట్టి ఆ పక్క పైన వీల్ని ఇలా అని మొత్తం రైట్ హ్యాండ్ పెయిన్ వచ్చేసింది. ఈ హాఫ్ మూన్ షేప్లో లోపల ఇలా చిన్నగా రోజెస్ వేసాను అనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేశాను. ఈ ఎంబ్రాయిడింగ్ కూడా నేను ఎందుకు చూపించట్లేదు అని అంటే, ఫ్రేమ్ లేదనమాట ఎంబ్రాయిడింగ్ తగ్గట్టు. షాప్స్లో అడిగితే ఎంక్వైరీ చేస్తే 1 వీక్ పడుతుంది అని అన్నారు. అంత ఓపిక లేదు కాబట్టి నేను ఫ్రేమ్ లేకుండానే ఇలా వేసేసాను అనమాట. ఈ హాఫ్ మూన్ అండ్ టాప్ అంతా కూడా చిన్న ఇలా ఫ్లవర్స్ వేసాను అనమాట. రోజ్ ఫ్లవర్స్ ఇలా ఉంది. కుర్తీ మొత్తం ఎంబ్రాయిడింగ్ ఫినిష్ అయ్యాక ఇలా వచ్చింది. దీని తర్వాత ఎందుకో నాకు కుర్తీ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నాకు కంప్లీట్ అనిపించలేదు అనమాట. ఎందుకో ఇన్కంప్లీట్గా అనిపించి తర్వాత నెక్ కూడా ఎంబ్రాయిడింగ్ చేశాను. అది స్టిచ్చింగ్ వీడియో తర్వాత చూపిస్తాను, చూడండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకుని లైనింగ్ ఉంది కదా, దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అటాచ్ చేసుకోవడానికన్నా ముందు కింద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్కి బాటంలో కొంచెం డబుల్ ఫోల్డ్ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. నేను ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసేసుకున్న దాన్ని, ఈ లైనింగ్ పార్ట్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసుకోవాలి. మీరు మిషన్ పైన కూడా చుట్టూ అటాచ్ చేసేసుకోవచ్చు స్టిచ్ వేసి. కాకపోతే నేను గమ్ పెట్టి అతికిచ్చేస్తా ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక 4 ఫోల్డ్స్ ఉన్న క్లాత్ని ఇలా తీసుకున్నాను. అండ్ విత్ లెంత్ అంతా నెక్కి, నేను నెక్ లెంత్ నెక్ విత్ ఎంతైతే తీసుకున్నానో సేమ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నెక్ డ్రా చేసుకుంటా ఉన్నాను. నేను వచ్చేసి ఇక్కడ నెక్కి క్యాన్వాస్ పేపర్ వేయలేదు, ఎందుకంటే ఈ లైనింగే కొంచెం స్ట్రాంగ్గా బాగుంటుంది కాబట్టి ఇలా నెక్ కోసం డ్రా చేసుకుంటా ఉన్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుతో కలిపి. అంటే ఖర్చు వదిలేస్తే 4.5 వస్తుంది. నెక్ నేను ఎక్కువగా డీప్ ఏం పెట్టట్లేదు కాబట్టి నాకు ఇంత మాత్రం సరిపోతుంది అనమాట. నెక్ చుట్టూ, నెక్కి డిజైన్ ఏం పెట్టలేదు కదా, రౌండ్ నెక్కే కాబట్టి ఈ రౌండ్ నెక్ చుట్టూ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మార్క్ చేసుకోండి. ఫస్ట్ డాట్స్గా పెట్టుకుని దాని తర్వాత ఇలా లైన్గా డ్రా చేసేసుకోండి. మనం డ్రా చేసేసుకుని దాని మీదనే ఇలా కట్ చేసేసుకుంటా ఉన్నాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని. ఇలా వచ్చిందనమాట నెక్. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాకా ఒక నెక్కే కటింగ్ చూపించాను కదా, ఇంకొక నెక్ కోసం ఇలా డ్రా చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇందాక కట్ చేసుకునింది వచ్చి ఫ్రంట్ పార్ట్కి, ఇది బ్యాక్ పార్ట్ కోసం ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను. నెక్ పట్టీల్ని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండిటి కోసం ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలు, డబుల్ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు.
దీన్ని నెక్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. రెండింటిని ఇలా రెడీ చేసేసుకోవాలి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చూసారు కదా, చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ ఐ విల్ టేక్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మీకు తెలుస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరెన్నో మీ ముందుకు తెస్తాను. మీరు లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలపండి. స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2 వస్తుంది, దాన్ని కూడా చూసేయండి. బాయ్.